పవిత్ర రంజాన్ మాసంలో కొండపల్లి, ఇబ్రాహీంపట్నం, గాజులపేట, భవానీపురం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పేద ముస్లింలు ఉన్నారో, పేద ముస్లింలు కాకుండా చాలామంది హిందువులు కూడా పేదలు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా కోగండ సత్యం గారి తరఫున రంజాన్ తోఫా ఇవ్వడం అనేది ఇవాళ చాలా సంతోషకరం. అయితే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సి అనుకుంటున్నాను. పవిత్ర రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ కూడా జరుపుకునే పండగ. ఈ రంజాన్ మాసంలో ఎక్కువ దానా ధర్మాలు ఎక్కువ చేస్తారు. ఇస్లాం ప్రకారంగా 7.5 కాసుల బంగారం కానీ 52 తులాల వెండి కానీ ఉంటే వాళ్ళు డబ్బు గలవుల కింద లెక్క, ధనవంతుల కింద లెక్క. వాళ్ళు ఆ 7.5 కాసులకి బంగారానికి ఖరీదు ఎంత అయితే లేక 52 తులాలకి ఎంతైతే ఖరీదైద్దో ఆ ప్రతి 100 రూపాయలకి 2 రూపాయల 50 పైసలు చెప్పున పేదవాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా పంచాలి. ఇది ఇస్లాం సిద్ధాంతం. నిజంగా ఉన్నటువంటి ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ధనవంతులు పేదవాళ్ళకి ఇచ్చినట్లయితే ఇవాళ ముస్లిం సమాజం కానీ ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళు ఉండటానికి అవకాశమే లేదు. రెండోది, రామతత్వం చెప్పినా, యేసు తత్వం చెప్పినా, ఇస్లాం తత్వం చెప్పినా పేదవాళ్ళకి ఎప్పుడైతే సంతోషం కలిగిస్తామో, కూడు గుడ్డ నీడ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో అదే నిజమైనటువంటి పండగ. మనం పండగ అంటే బిర్యానీలు తింటాం కాదు, సేమియాలు తింటాం కాదు, యాటబోతులు కోయడం కాదు. పండగ అంటే పేదవాడు సంతోషం. వారిని ఎప్పుడైతే మనం ఆకలి బాధ ఏంటో తెలియాలంటేనే రంజాన్ మాసంలో 30 రోజులు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తారంటే ఎప్పుడైతే మనిషి ఆకలితో ఉంటాడో ఆకలి బాధ అంటే ఏంటో తెలిసిద్ది. ఆ బాధ తెలిసినప్పుడు పేదవాడికి ఎంతో కొంత ఇవ్వాలి అనేది మనసులో నుంచి వచ్చేది. కాబట్టి రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసాలు కూడా చేయటం ఒక సైంటిఫిక్ గా కానివ్వండి, ఇస్లాం పరంగా కానివ్వండి, దానివల్ల ఇతని ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇతనిలో ఒక మానవత్వం అనేది అది ఎప్పుడైతే వెలుగు నిస్తుందో అది పేదవాళ్ళకి పనికొస్తుంది. కాబట్టి పేదవాళ్ళ కోసం ఎప్పుడండి మనం ఇవాళ ఉంటామో రేపు ఉంటామో తెలియదు. గత రంజాన్ నెలలో నేను చావు బతుకులో ఉన్నాను, చచ్చిపోతానేమో అనుకున్న డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. కానీ ఇవాళ రంజాన్లో నేను ఉన్నాను అంటే చావు ఒక్క రోజు, ఒక గంట, ఒక నిమిషం ముందు వెనక ప్రతి ఒక్కరం పోయేవాళ్ళమే. కానీ ఉన్నటువంటి కొన్ని రోజులు ఈ అరాచకాలు, ఈ వ్యవహారాలు ఇవన్నీ చేసి ఏం సాధిస్తాం, ఏం సాధించగలుగుతాం? ప్రపంచానికి మనం అంతా దోచుకొని ఏం చేయగలుగుతాం? మనం వెళ్ళేటప్పుడు మట్టిలో ఏమైనా తీసుకెళ్తామా? ఏదైనా ధనవంతులు ఏదైనా తీసుకెళ్లారా? ఎవరు ఏం తీసుకెళ్ళా, బూడిదైపోయింది. ఈ కొన్ని రోజుల కోసం ఇన్ని అరాచకాలు, ఇన్ని దోపిడీలు అవసరమంటారా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి హిందువు కూడా రామాలయంలో, శివాలయంలో హిందువులందరికీ కూడా పేదవాళ్ళకి పంచండి. ఏ హిందూ పేదవాడు ఉండటానికి అవకాశం లేదు. మీరు ప్రతి చర్చిలో కూడా పంచండి. ఏ క్రిస్టియన్ పేదవాడు ఉండటానికి అవకాశం లేదు. ప్రతి మసీదు కూడా మీరు పేదవాళ్ళకి అన్నదానం చేయండి, పంచండి. వాళ్ళకి మీ చేతనైంది చేయండి. లేకపోతే ఎవరైనా దాతలు ఉంటే మహానుభావుల్లాగా వాళ్ళ ద్వారా ఇప్పించండి. మీకు చేతనైంది చేయండి, సేవ చేయండి. తప్ప సేవ చేయటమే ఇవాళ క్రిస్టియానిటీ మన భారతదేశంలో ఉందంటే సేవే. ఆ రోజు వాళ్ళు సెంటెన్స్ స్కూల్స్, అమెరికన్ హాస్పిటల్స్ ఇవన్నీ పాత రోజుల్లోనే మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకొచ్చారు, కార్పొరేట్ స్కూల్స్ తీసుకొచ్చారు. అవన్నీ పేదవాళ్ళు చేశారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాలా మంది ఇవాళ క్రిస్టియానిటీకి ఆకర్షణ అయ్యారు. వాళ్ళ సేవ, అదే సేవ మనం నిజంగా చేసినట్లయితే ఇవాళ ఈ మత మార్పిళ్ళు ఉండవు, ఏ గోళ ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏడవలసిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా రామతత్వంగానే ఉండండి. రాముడు ఎక్కడ కూడా సేవ చేయొద్దని చెప్పలేదు. యేసు తత్వంతో ఉండండి, యేసు ఎక్కడ సేవ చేయొద్దని చెప్పలేదు. ఇస్లాం తత్వంలో ఉండండి, ఎక్కడ బలవంతంగా ఎవరికో ఏదో చేయమని కాదు. అందరూ సేవ చేయండి, అందరూ బాగుండాలి. పేదవాళ్ళందరూ కూడా ధనవంతులుగా ఉండాలి. వాళ్ళకి ఏ కెపాసిటీ రావాలంటే వాళ్ళు కూడా మళ్ళీ రంజాన్ వచ్చేటప్పటికి మళ్ళీ క్రిస్టియన్ పండుగ వస్తే, శ్రీరామనవమి వస్తే వాళ్ళు కూడా నలుగురు పేదవాళ్ళకి అన్నం పెట్టేటట్టు వాళ్ళందరూ కూడా
పేదవాళ్ళంతా కూడా పేదవాళ్ళగా ఉండాలి కాదు, పేదవాళ్ళు మళ్ళీ ధనవంతులుగా ఉండాలి, వాళ్ళు ఇంకో 10 మందికి సాయం చేసేటట్టు ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.